ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కొంత ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు తాము కూడా ఈసారి పోటీలో ఉంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీసీలకు ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో లాగా స్థానికేతరులకు కాకుండా తాము కూడా నియోజకవర్గాల్లో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నామంటూ మామూలను ఈసారి గుర్తించాలంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సంజీవ్ ముదిరాజు గారు ఉన్నారు. వారితో పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ ఈసారి ఎట్లా ఉండబోతుంది జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఊపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జిల్లాలో చాలా మంచిగా ఉంది. జిల్లాలో మా నాయకుడు చెప్తున్నాడు, మా నాయకుడు చెప్పే విధంగా 14 కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈసారి ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదేవిధంగా కర్ణాటకలో జోడో యాత్ర తర్వాత కర్ణాటకలో ఎలక్షన్ అయిన తర్వాత కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న సామాజిక వర్గాలను చూసి అక్కడ ఉన్న బీసీ వర్గాలకు ఎక్కువ శాతం వాళ్ళని ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి వాళ్ళు బీసీలకు ఇచ్చినందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ జరిగింది. అదేవిధంగా ముస్లింలకు కూడా ముస్లింలు ఈసారి అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. కాంగ్రెస్ వైపు వచ్చినందుకు కూడా ముస్లిం ఓటు కూడా అంతా కాంగ్రెస్ కన్వర్ట్ అయినందుకు ఈసారి బాగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం ఉంది. ఈసారి మరి తెలంగాణలో కూడా అదే పరిస్థితి రిపీట్ కాబోతుంది. తెలంగాణలో చూసినట్టయితే మీరు ఇవాళ ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రజల లోపల మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కాంగ్రెస్ ఉంటేనే మాకు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చినాక కూడా మేము మోసపోయినాం, 9 ఏళ్ల నుంచి మేము మోసపోతున్నాం, ఈ మోసం పోవద్దంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మాకంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి ఇవ్వాలంటున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నో 10 అంశాలతోటి ముందుకు వచ్చిందో ఏ అంశాన్ని కూడా ఇలా పూర్తి చేయని విషయంలో ఉంది. ఇలా రుణమాఫీ అని చెప్పిండ్రు, ఇలా రుణమాఫీ చేసే పరిస్థితి లేదు. 9 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు రుణమాఫీ 25,000 రుణం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ₹1,00,000 పైన అయిపోయింది. దాన్ని కూడా రుణమాఫీ చేయలేదు ఇంతవరకు కూడా. KG to PG ఎడ్యుకేషన్ అన్నారు, అది కూడా ఏది కూడా అమలు చేయలేదు. ఏదైతే ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇలా గవర్నమెంట్ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తామన్నారు, ఎక్కడ కూడా కంప్లీషన్ స్టేజ్లో లేవు. చాలామందికి మొన్న వరదల్లో చాలామందికి ఇల్లు పడిపోయినాయి, వాళ్ళకి అలా ఇండ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి ఇమ్మీడియట్గా యాక్షన్ కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే మేలు జరుగుతుంది తప్పితే ఎవరికి కూడా ప్రజలకు మేలు జరిగే పరిస్థితి లేదు ఇలా. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇలా ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోతేనే మాకు మేలు జరుగుతుంది, ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో దాన్ని తెలంగాణ తెచ్చుకున్నది మనం నిజంగా కూడా ఇంప్లిమెంట్ కావాలంటే మరొకసారి కాంగ్రెస్ పార్టీ వస్తేనే తెలంగాణలో ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ జరుగుతాయని చెప్పి కూడా చాలామంది ఇలా నిరుద్యోగులు కానీ, అదేవిధంగా యువకులు కానీ, అదేవిధంగా మొత్తం కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఇలా టీఆర్ఎస్ను ఇలా రిజెక్ట్ చేసే పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఇలా కనిపిస్తుంది మనకి. ఇలా మనం ప్రభుత్వం వాతావరణం చూస్తున్నాం. ఇలా కూడా మేము చాలా వార్డులు తిరిగి వచ్చినాం, పొద్దున్నే తిరిగి వచ్చితే కూడా అక్కడ కూడా మనల్ని పిలిచి ఈసారి ఎట్టైనా నిలిచి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావాలి, మీరంతా కూడా మంచి పని చేయాలని చెప్పి వాళ్ళే ప్రజలు వచ్చి మాకు చెప్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు నమ్మకం. అయితే గతంలో లాగా ఈసారి స్థానికేతరులకు బీసీలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటారా? ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇడిచిపెట్టి పోలేదు, ఎప్పుడు కూడా లాయల్గా ఉన్నారు. మీరు చూసినట్టయితే ఇందిరాగాంధీ గారు ఏమనేప్పుడు ఇందిరాగాంధీ గారు 1978లో వాళ్ళు పక్కకు జరిగినప్పుడు అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని చెప్పి కొంతమంది పక్కకు పెట్టుకొని పోయినారు. అప్పుడు మొత్తం అంతా బీసీలు అంతా ఇందిరాగాంధీ ఏమన్నారు, అప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళంతా కూడా తోడ్పడ్డారు, అధికారం తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు కూడా బీసీలు కూడా ఇలా మనం చూస్తున్నాం, బీసీలు కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఇంతవరకు అన్యాయం చేయలేదు. వాళ్ళకి ఎవరైతే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు బాగుపడ్డ బీసీలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ దెమ్ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టుకోలేదు. ఇలా మనం చూస్తున్నాం, చాలామంది నాయకులను చూస్తున్నాం. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రభుత్వం ఆయనను ముఖ్యమంత్రి చేసింది, చాలామంది నాయకులను మంత్రులను చేసింది. వీళ్ళంతా ఇలా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టిపోయినారు. ఇలా మనం చూసినట్టయితే వీళ్ళంతా కూడా అగ్రకులాలకు చెందిన వ్యక్తులే ఇలా. కానీ ఎప్పుడు కూడా బీసీ వ్యక్తులు ఎప్పుడు కూడా
వాళ్ళకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆదర్శాలను పబ్లిక్లోకి తీసుకుపోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం ఇలా బీసీలు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే పార్టీ, కేవలం ఒక మామూలు కార్యకర్త కూడా ముఖ్యమంత్రి అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది. ఇలా బీసీలకు పెద్ద ఎత్తున పీటేయాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే గారు పెద్ద ఎత్తున ఈసారి బీసీలకు అకామిడేట్ చేయాలని చెప్పి వాళ్ళకు నిర్ణయానికి వచ్చింది. ఈసారి బీసీలకు పెద్ద పీట వేస్తారని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది. అయితే ఈసారి పాలమూరు నియోజకవర్గం నుంచి, పాలమూరు అసెంబ్లీ స్థానం నుంచి మీరు బరిలో నిలవబోతున్నారా? మీరు టికెట్ ఆశిస్తున్నారా? తప్పకుండా ఈసారి నేను మహబూబ్నగర్ అసెంబ్లీ నుంచి నేను పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా ఈసారి మా కాంగ్రెస్ క్యాడర్ కానీ, మా కాంగ్రెస్ పెద్దలు కానీ అందరు కూడా నీవు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయమని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ కొన్ని సర్వేస్ కూడా చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో. లాస్ట్ టైం కర్ణాటకలో కూడా కొంతమంది ఏదైతే పెద్ద సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గంలో సర్వేస్ చేసి ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి కూడా ఇస్తున్నారు. బీసీలకు కూడా పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. అదేవిధంగా మొన్న పిఎస్సి మీటింగ్లో కూడా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 2 నుంచి 3 బీసీలకే టికెట్లే అని చెప్పి కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. అదే దిశలో ఈసారి తప్పకుండా మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు, స్థానికులకే ఇస్తారు. ఏదైతే అపోహలు వస్తున్నాయో బయట నుంచి వస్తున్నారో, బయట నుంచి ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాక పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, ఎవరైనా పార్టీలో జాయిన్ కావచ్చు, దానికి ఏం అభ్యంతరం లేరు. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ తోటి పనిచేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఇవాళ మరొకసారి అవకాశం. కానీ ఇంతమంది నాయకులను పెట్టుకొని ఇప్పుడు కొత్త వారికి వస్తే ఈ కొత్త వారికి అవకాశం ఇవ్వదు, పాత వాళ్ళకే ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇంతకుముందు జడ్చలలో కూడా ఒక అల్లాజీ గారికి ఇచ్చిన, ఒక మామూలు కార్యకర్తకు కూడా టికెట్ ఇచ్చిన అల్లాజీ గారికి. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ ఇచ్చిన మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో 93% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇవాళ మనం అంతా కూడా వాళ్ళని రాజ్యాధికారంలోకి తీసుకురావాలి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకు రాజ్యాధికారం వస్తేనే వాళ్ళ బతుకుల్లో ఒక కొత్త వెలుగు వస్తుందని చెప్పి సోనియా గాంధీ గారు భావించి ఇలా మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా 2 సార్లు కూడా కొన్ని కారణాల వల్ల ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది కాలేదు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా బీసీలకు మాత్రం పెద్ద ఎత్తున టికెట్లు ఇస్తారు. అదేవిధంగా ఈసారి మా నాయకురాలి ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మడి ఉన్న వారికే ఇవాళ టికెట్లు ఇవ్వాలి. వారు గెలిచినా ఓడిపోయినా వారి నాయకత్వం పెంచాలి. వారికి టికెట్లు ఇచ్చినప్పుడే కదా వారి గురించి నాయకత్వం పెరుగుతుంది. లేకపోతే వారి నాయకత్వం ఎప్పుడు పెరుగుతుంది, మనం టికెట్లు ఇవ్వకపోతే ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పి వారు చాలా గట్టిగా నినాదం చేస్తున్నారు. అదే నినాదాన్ని ఇలా మా పెద్ద నాయకులు అందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నారు. హనుమంతరావు గారు కూడా మొత్తం రాష్ట్రం అంతటా కూడా బీసీలను అందరిని కూడా ఐక్యం చేసే విధంగా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. మహబూబ్నగర్ కూడా దాంట్లో వచ్చిపోయినారు. అదే విధంగా ఆ భాగంలో మహబూబ్నగర్ కూడా ఒక జూలై 8 నాడు ఇక్కడ మీటింగ్ అయింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్ చేసి ఒక పెద్ద బహిరంగ సభ బీసీ గర్జన ఒకటి ఏర్పాటు చేసి అక్కడ సిద్ధరామయ్య గారికి కూడా ఫెలిసిటేషన్ చేసి బీసీ డిక్లరేషన్, ప్రభుత్వం వస్తే బీసీలకు ఏం చేస్తుంది, ఏ విధంగా బీసీలను ఆదుకుంటుందని చెప్పి ఓ డిక్లరేషన్ కూడా, బీసీ డిక్లరేషన్ కూడా మేము ఈ వచ్చే 1 నెల లోపలనే చేస్తాం చెప్తాం. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు కొంతమంది అగ్రవర్ణాల నాయకులు అనుకోవచ్చు, అయితే బీసీలకు కొంత టికెట్ల విషయంలో కొంత అడ్డుకుంటున్నారనే అది ఉంది. అంటే దాని నుంచి కాంగ్రెస్కు నష్టం అవుతుందా, లాభం అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అడ్డుకోవడం అనేది అది అడ్డుకుంటే నష్టమే జరుగుతుంది. అడ్డుకోరని చెప్పి మాకు నమ్మకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇలా ఓట్లు వేసే వ్యక్తులు మ్యాక్సిమం ఉన్నారు. 56% ఉన్న బీసీలు ఇలా ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న పిల్లలు కూడా ఆలోచించారు, మా నాయకత్వం కావాలి, మా నాయకత్వం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు తెలంగాణలో ప్రతి ఒక్క పౌరుడు వచ్చి తెలంగాణ కోసం పోరాడింది. తెలంగాణ కోసం పోరాడిన తర్వాత కూడా ఇలా 9 ఏళ్ళు అవుతుంది, మాకు న్యాయం జరుగుతలేదు. ఎందుకంటే ఇదంతా కూడా మేము దొరల చేతిలో పెట్టినాం, మేము దొరలను నమ్మినాం కాబట్టి మాకు అన్యాయం జరిగింది. ఈసారి కంపల్సరీ మేము కూడా బీసీ నాయకులను అసెంబ్లీకి పంపించాలి. మేము కొట్లాడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా లోపటి నుంచే ఇవాళ ముఖ్యంగా బీసీ లోపటి నుంచే చాలామంది నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఇలా మనం చూసినట్టయితే రాబోయే తరాల్లో కూడా ఇలా బీసీ నాయకత్వం మనం ఎంకరేజ్ చేయకపోతే రేపు రాబోయే దినాల్లో బీసీ నాయకత్వం లేకుండా పోతుంది. ఇలా మీరు రాష్ట్రంలో చూసినట్టయితే ఇలా మైనారిటీ నాయకత్వం లేకుండా పోతుంది. ఇలా మైనారిటీలకు టికెట్లు ఇవ్వాలంటే ఎవరు కూడా నాయకత్వం లేదు. కాబట్టి పార్టీ కూడా
ఏది ఏమైనా కూడా ఓడినా గెలిచినా మైనారిటీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, ఎస్సీ నాయకత్వాన్ని, ఎస్టీ నాయకత్వాన్ని పెంచాలనే ఆలోచనతోటే ముందుకు పోతుంది. ఆలోచనతోటే తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పర్పస్ సాల్వ్ కావాలంటే వీళ్ళకి తప్పకుండా అధికారం రావాలి. వీళ్ళకి అధికారం రావాలంటే వీళ్ళకి మనం టికెట్లు ఇచ్చినప్పుడే వాళ్ళ నాయకత్వం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి అలా అధిష్టానం చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది. అయితే పాలమూరు అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి మీరు బరిలో దిగబోతున్నారు. అయితే అధిష్టానం దృష్టిలో మీరు ఏమైనా అధిష్టానానికి ఏమన్నా వినతి పత్రం సమర్పించారా? అధిష్టానం దగ్గర ఏమైనా ఈ విషయం చర్చించారా? అధిష్టానంకి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మా మాణిక్రావు ఠాకరే గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ గారిని కానీ, సిఎల్పి లీడర్ని కానీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కానీ, తర్వాత పెద్దలందరినీ కలిసి నేను నిలబడడానికి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసినాను. వారు కూడా చెప్పారు, సరే తప్పకుండా నీ క్యాండిడేచర్ని మేమంతా కూడా కన్సిడర్ చేస్తాం. మేము కొన్ని సర్వేస్ చేపిస్తున్నాం. ఆ సర్వేస్లో కూడా నీ పేరు పంపించినాం. సర్వేలో కూడా కొంచెం అనుకూలంగా వస్తే తప్పకుండా నీ పేరు కన్సిడర్ చేస్తాం. ఈసారి ఏది ఏమైనా కూడా మేమంతా కూడా మెరిట్ మీదనే చేయాలనుకుంటున్నాం అని తప్పకుండా మీరంతా కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మీరంతా కూడా తప్పకుండా సర్వేలో కూడా మీ పేరు వస్తుందని చెప్పి మాకు నమ్మకం ఉంది. మీరు అంతా కూడా తయారు చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీని మీరు చాలా దినాల నుంచి ముందుకు తీసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 4 టర్మ్స్ నుంచి కూడా మహబూబ్నగర్ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే లేడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. లాస్ట్ టైం కూడా మేము టీడీపీతో పొత్తు పెట్టుకొని మీకు అన్యాయం జరిగింది. ఈసారి అట్లా అన్యాయం జరగనీయం. తప్పకుండా మీరంతా కలిసి కష్టపడి కాంగ్రెస్ జెండా తప్పకుండా మహబూబ్నగర్లో ఎగరేయాలి మీరంతా అని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఈసారి అదేవిధంగా మేమంతా కూడా ఏది ఏమైనా కూడా పెద్దలను మెప్పించి ఒప్పించి ఎంత కష్టాలు వచ్చినా ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా మాకు సంజాయించడానికి చూసినా కూడా మాకంటే వేరే నాయకత్వానికి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే మాకు లేని అర్హత వాళ్ళకి ఏ విధంగా ఉందో చూపెట్టాలి ఫస్ట్. ఎందుకంటే మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాం, 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, పార్టీకి అసలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు పార్టీ కార్యకర్తలు లేనప్పుడు అందరిని ముందుకు తీసుకొని ఇంటికి పోయి వాళ్ళందరినీ జమ చేసుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నేను కానీ, ఓబెదుల్లా కోత్వాల్ గారి తర్వాత మా కాంగ్రెస్ టీం అంతా కూడా అందరం కూడా కష్టపడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మేము పెంచినాము. ఇలా వచ్చి కొత్త వాళ్ళు వచ్చి చేస్తామంటే పోయినసారి లాగానే అవుతుంది. మళ్ళీ లాస్ట్ టైం టీడీపీ వచ్చినందుకే మాకు చాలా ఇబ్బంది అయింది. ఈసారి అట్లా కాదు. ఈసారి తప్పకుండా స్థానికులకే టికెట్ వస్తుంది, తప్పకుండా నాకే టికెట్ వస్తుంది. అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఈసారి న్యాయం చేయబోతుందని అనుకుంటున్నారు? తప్పకుండా న్యాయం చేస్తారు సార్. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొంచెం లేట్ అవుతుండొచ్చు బీసీలకు న్యాయం. ఎప్పటి నుంచో బీసీల కోసమే తెలంగాణ ఇచ్చింది, బహుజనుల కోసమే తెలంగాణ ఇచ్చింది. ఇక తెలంగాణ ఇచ్చినాక కూడా ఇప్పుడు అన్యాయం చేస్తారని ఎట్లా అనుకుంటారు? ఈసారి తప్పకుండా కొంచెం డిలే అయింది. పోయిన 2 టర్మ్స్ కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయినాము. కానీ ఈసారి మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఉంది. బీసీలను పైకి తీసుకురావాలి. మా గెలుపోవటం ముఖ్యం కాదు, మా బీసీ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి బీసీ నాయకత్వాలను మనం ప్రోత్సహించినప్పుడే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటుందని చెప్పి మా నాయకురాలు నమ్ముతుంది, మా నాయకుడు నమ్ముతున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి బీసీలకు కంపల్సరీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు కూడా ఇస్తారు. అయితే మొత్తం మీద ఈసారి కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయబోతుందంటూ తాను పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానంటూ కూడా చెప్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో స్థానికేతరులకు టికెట్ ఇవ్వకుండా లోకల్ అభ్యర్థులకు గుర్తించాలంటూ తాము కూడా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము. మేము కూడా కాంగ్రెస్ ఇక్కడ మంచి పట్టుంది బీసీలకు. మొదటి నుంచి బీసీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కూడా బీసీలకు 2వ స్థానం, అంటే బీసీ నాయకునికి 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఈసారి మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్టు, బరిలో ఉండబోతున్నట్టు అంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.